ఫ్రెషర్స్ వచ్చేసరికి ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి, ఫ్రెషర్గా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని చెప్పేసి గట్టిగా ట్రై చేస్తూ ఉంటారు. దాంతోపాటు కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఫ్రెషర్ పీరియడ్ అంటే ఎలా ఉంటుంది? ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను, నిన్న వీడియోలో చెప్పాను. సో ఫ్రెషర్గా ఉన్నప్పుడు జాబ్ రాకపోతే ఏంటని అందులో ఉంటుంది, చూడండి ఆ ఫ్రెషర్ పీరియడ్ అంటే ఏంటని. ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఒక చెత్త వరస్ట్ అప్డేట్ అనమాట సాఫ్ట్వేర్ నుంచి. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రెషర్ పీరియడ్లో జాబ్ తెచ్చుకోవడం అంటే నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు అలా కాకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏంటంటే మీరు 4 years చదువుతారు కదా, ఆ 4 years చదివేటప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని ఫ్రెషర్ కింద కన్సిడర్ చేసి, ఎందుకంటే క్రౌడ్ పెరిగిపోవడం వల్ల. సో అందుట్లో వచ్చేసరికి బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా చదివేటప్పుడు చాలామందికి. సో దాంట్లో కొన్ని రూల్స్ పెట్టి యాక్టివ్ బ్యాక్లాగ్స్ లేకుండా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ సో అలా రూల్స్ పెట్టి అన్ని రకాలుగా ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ని ఫ్రెషర్ కింద కన్సిడర్ చేసి ఇంటర్వ్యూస్కి పిలవటానికి సిద్ధమైనట్టయితే తెలుస్తూ ఉన్నది. ఇక 4th year దాటిన తర్వాత వాళ్ళని పిలుస్తారా పిలవరా అని పక్కన పెట్టేస్తే, ఇక అయితే పూర్తిగా 4th year లోపు ఎవరైతే అయ్యారో వాళ్ళే ఇక ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ పరిస్థితి కనుక వస్తే. ఎందుకంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ పెరగటం వల్ల అయినా కావచ్చు, జనాలు పెరగటం వల్ల అయినా కావచ్చు, మితిమీరిన క్రౌడ్ రావడం వల్ల అయినా కావచ్చు, వీటి గురించి ఇదంతా డిసైడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి అయిపోయిన తర్వాత ఎవరిని తీసుకోరంటే ఇంతకుముందు చెప్పాను, NITs IITs వాళ్ళని వచ్చేసరికి ప్రిఫర్ చేసేదానికి చూస్తూ ఉన్నారు. సో మిగతా వాళ్ళని వచ్చేసరికి ఈ 4 ఏళ్లలో అది కూడా కాలేజీ రిప్యుటేషన్ బట్టి, కాలేజీ మంచి రెప్యుటేషన్ ఉందనుకోండి, NAC అక్రిడేషన్, NBA అక్రిడేషన్, సో పాస్ పర్సంటేజ్ ఇలా ఉన్నదాన్ని బట్టి వాళ్ళు ప్లేస్మెంట్స్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకొని ఫ్రెషర్ పీరియడ్ అనేది తగ్గించి ఈ 4 yearsలోనే 3rd year నుంచి 4th year వరకే ఫైనల్ ఇయర్లో ఉండగానే ఎట్లా గేట్ రాస్తారో అలా వీళ్ళని రిక్రూట్ చేసేదానికైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్లాన్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ ఫ్రెషర్ పీరియడ్ ఇలాగైనా మారిస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఫ్రెషర్గా ఉన్నప్పుడు జాబ్ రాకపోతే ఏం చేయాలి అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను. దాంట్లోనే ఆన్సర్ దానికి కూడా దొరుకుతుంది, చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.